నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ఇవాళ పొద్దున్నుంచి అవినాష్ రెడ్డి యొక్క అరెస్ట్ కావచ్చు, లేకపోతే సిబిఐ విచారించే దృక్పథంలో కావచ్చు, అటు కర్నూలులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు పక్కన సిబిఐ వాళ్ళు అక్కడ స్థానిక ఎస్పీకి లెటర్ రాయటము, అదేవిధంగా అరెస్ట్ చేయడం కోసం అన్నట్లుగా సిఆర్పిఎఫ్ బలగాలని హైదరాబాద్ నుంచి అటు కర్నూలుకు తరలించడం. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మగారిని అసలు ఎవరిని చూడలేకపోవటం, అక్కడ అవినాష్ రెడ్డి యొక్క అనుయాయులు ఎవరైతే ఉంటారో అనుచరులు ఆ హాస్పిటల్ చుట్టుముట్టేసి చాలా నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ అరెస్ట్ చేస్తారు లేకపోతే విచారిస్తారు అనుకున్నది కూడా ఇవాళ కూడా లేకపోయింది. సో ఓవరాల్గా అవినాష్ రెడ్డి యొక్క స్టోరీ గురించి చెప్పండి. ఇక్కడ అవినాష్ రెడ్డి స్టోరీ అంతా అభూత కల్పనలాగా ఉందండి, నమ్మశక్యంగా లేదు. ఒకటి అట్లా అక్కడ అవినాష్ రెడ్డి చుట్టూ ఉన్న పోలీసుల మీద అనుమానం కలిగే సిఆర్పిఎఫ్ని, అంటే మా పోలీసు ఉండాలి, మా పోలీసు తాలూకు మాటలే మేము నమ్ముతాం అనే పద్ధతుల్లో వాళ్ళ సిఆర్పిఎఫ్ని ఉంచుతారు ఇక్కడ. ఇప్పుడు సిబిఐ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎస్పీకి లెటర్ రాసింది మాట, మాకు అప్పచెప్పండి, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, కొత్తగా చెప్పవలసింది చేయవలసింది ఏమి లేదు అని చెప్పిన దానికి చేస్తున్న కార్యాచరణకి ఎక్కడ పొంతన లేదు. చెప్పింది ఏంటంటే మా అమ్మగారికి కొంచెం అప్సెట్ అయింది, హెల్త్ ఏమో ఎలా ఉంటుందో తెలియదని చెప్పాడు. కానీ అమ్మగారిని చూపించడానికి ఎక్కడ ఎవరికి పెర్మిషన్ లేకుండా ఉన్నారు. తర్వాత ఏమో అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా వస్తున్నట్టు పోలీసులు స్వయంగా అంటే సెల్ ఫోన్లు తీసేసుకుంటున్నారు అన్నమాట. అందువలన అక్కడ ఇంత పగడబందీగా వాళ్ళు ప్లాన్ చేసిన తర్వాత ఏదో వాళ్ళు బతికి బట్టగడతారనే ఫీలింగ్ వాళ్ళకు ఉండడం అమాయకత్వం. డెఫినెట్గా ఆయనకి అన్నీ ఏవైతే చేశాడో అన్నీ నిరూపణ అయిపోయింది, అన్నీ ఒక క్లారిఫికేషన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయగలడు అంటే ఏ రోజుకి ఆ రోజు ఇవాళ విచారణకు సహకరిస్తాను లేకపోతే సిబిఐ ఆఫీస్కి వెళ్తాను అన్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళ అడ్వకేట్ని పంపించి కారణాలు చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న నేపథ్యం. అంటే ఇప్పటిదాకా కేవలం మనుషులు అంటే సిబిఐ టు ఫేస్ విత్ సిబిఐ అండ్ అవినాష్ రెడ్డి ఉన్నది ఇప్పుడు అటు పులివెందల నుంచి ఇటు కడప లేకపోతే ఇటు కర్నూలు దాకా చేరిపింది రాజకీయం. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు అవినాష్ రెడ్డి వేరే బోర్డు తెలియదు, ఇప్పుడు అవినాష్ రెడ్డి కంప్లీట్గా అరెస్ట్ చేసినట్టే లెక్క. అక్కడి నుంచి పారిపోలేడు కదా. ఇక్కడ పోలీసులు అయితే ఎంతైతే ఉన్నారో సిఆర్పిఎఫ్ కూడా ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పిన తర్వాత బయటికి వెళ్ళాలి. కనుక అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అవినాష్ రెడ్డి ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెంట్రల్, సిబిసిఐడి కానీ సిపిఆర్ఎఫ్ కానీ వాళ్ళ చేతుల్లో ఉన్నాడు. వాళ్ళు సరైన సమాధానం చెప్తే ఆ సమాధానం సిబిఐకి నమ్మశక్యంగా ఉన్నట్టయితే జస్ట్ రా కమాండ్ అంటే సిట్ ఫర్ ది డిస్కషన్ అంటారు. అప్పుడు సమాధానం కూడా వినరు. నువ్వేవైతే చెప్పదలుచుకున్నావు రా, మనందరం చర్చించుకున్న తర్వాత నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయు, లేదా మీరు రెండే అంటారు, నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయు, లేదా మేము నీకేమో మీకు కన్విన్స్ చేస్తాం, మీకు క్లారిఫికేషన్ ఇస్తాం, నీ డౌట్ లేకుండా మాట్లాడేటువంటి పూచి మాది సాక్ష్యాలు ఆధారాలతో, లేదా నువ్వు మాట్లాడు అంటారన్నమాట. అప్పుడు దొరికిపోయినట్టే కదా. ఇక్కడ కేవలం ఆయనకు ఉన్నటువంటి ఎవరైతే ఆయనకి పెద్దలు ఉన్నారో ఆ పెద్దల తాలూకు మాటలు ఫాలో అయ్యి ఈయనలాగా తన మెడకి తను ఉచ్చు బిగించుకుంటున్నాడు. కానీ లేకపోతే అవినాష్ రెడ్డి ఇంత తత్సారం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇంత బేలతనంగా సిబిఐ ఎందుకున్నది, లేకపోతే స్థానిక ఎస్పీని బతిలాడుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల్ని అంత చులకన భావంతో అవినాష్ రెడ్డి చూడడానికి గల కారణం ఏంటంటే అది తప్పేనండి. అది ఎవరు చూసినా తప్పే. పోలీసులు కానీ ధర్మాసనాన్ని కానీ వీళ్ళని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసామో, వాళ్ళని తృణీకరించామో, అది చట్టరీత్యా నేరం. ఒక జడ్జిమెంట్ తీర్పు చెప్పిన తర్వాత తీర్పు మీరు కామెంట్ చేసే అధికారం మీకు లేదు. ఇక్కడ సిబిఐకి జడ్జిమెంట్ తీర్పుకి రెండింటికి ముడిపడినటువంటి ఇద్దరు ఏకపక్షాన మాట్లాడుతున్నారు. వాళ్ళని ఈయనెవరండి ఎత్తి చూపించడానికి? ఎత్తి చూపించకూడదు కదా. ఆ రోజు బ్రహ్మాండంగా నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి చిదంబరం కొడుకు అంటే వెళ్ళిపోయారు కదా. మరి చిదంబరంకి పరపతి లేక మరి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పరపతి చిదంబరం ఉంటుంది కదా. అక్కడ సోనియా గాంధీకి నమ్మినటువంటి చిదంబరం కదా. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయించాలంటే ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అని చేయించవచ్చు. కానీ ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? అలా ఎంతమంది అరెస్ట్ అయిపోయి జైల్లో కూర్చున్నారండి. జైల్లో కూర్చున్న తర్వాత వాళ్ళ వాదన వాళ్ళు వినిపించి వాళ్ళ తాలూకు
నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని వాళ్ళు బయటకు వచ్చారు, లేదా శిక్షలతో బయటకు వచ్చారు. తర్వాత మీరేమో లాయర్ని పెట్టుకుని వాదించుకోవచ్చు. అంతవరకు మీరు పోలీస్ కస్టడీలో ఉండండి, హౌస్ అరెస్ట్ అని పంపిస్తారు. ఇదన్నిటికి కూడా చట్టానికి తెలిసి గవర్నమెంట్ తాలూకు ప్రజాప్రతినిధులై ఉంటూ వాళ్ళు ఈ విధంగా చేయడం మాత్రం ఎంత మాత్రం కూడా అది కరెక్ట్ కాదండి. అయితే ఇప్పటిదాకా బహిరంగంగా చెప్పాలా వద్దా అనుకుంటున్నటువంటి మీడియా కూడా ఇవాళ పొద్దు నుంచి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ భార్య భారతి పేర్లు చాలా స్పష్టంగా బయటకు వస్తున్నాయి. ఒకవేళ అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే నెక్స్ట్ వీళ్ళిద్దరి పేర్లు బయటకు వస్తాయంటూ అంటే ఇప్పటిదాకా మొహమాటంగా చెప్పినటువంటి మీడియా ఇప్పుడు స్పష్టంగా చెప్పేస్తున్నాయి వీళ్ళిద్దరి పేర్లు. అది మనం ముందు మార్నింగ్ చెప్పుకున్నాం అంటే ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఉంది, వైఎస్ భారతి పేరు వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి పేరు రాదండి, ఊహించుకోవడమే. ఓకే, జగన్మోహన్ రెడ్డి పేరు ఇందులో లేడు. ఇది కేవలం భారతీదేవి తాలూకు కనుసన్నల్లో నడిచినటువంటి ఒక ప్రక్రియ. అందువలన భారతీదేవికి ఒక 50 ఫోన్లు చేసిన వాడు ఎవరంటే అవినాష్ రెడ్డి. ఎవరు చేశాడు? నవీన్ చేస్తే నవీన్ ఏమో భారతీదేవికి ఇస్తే భారతీదేవి ఏమో మళ్ళీ డైరెక్షన్ ఇచ్చింది అన్నమాట. ఆవిడ తప్పకుండా రావాలన్నమాట. భారతీదేవి వచ్చినట్టయితే ఆయనకి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఈ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సాల్వ్ ది మ్యాటర్ కదా. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. అది ఆయన వైఫ్ మీద పడినటువంటి నిందని సాల్వ్ చేసుకునే అవసరం ఉంది కనుక ఆయన వస్తాడు, కానీ లేకపోతే భారతదేశం చాలు. అవును, సీజన్ ఆఫ్ ఇది కోర్టులో. అయితే అవినాష్ రెడ్డి ఎక్కడికి పారిపోడు అన్నటువంటి సజ్జల స్టేట్మెంట్ అని ఇప్పుడు ఈ ఘట్టాన్ని మొత్తాన్ని ఎట్లా చూడాలంటారు? అసలు పారిపోతారన్న ఆలోచన నీకు ఎందుకు రావాలి సజ్జల? ఏమండి పారిపోతారని ఆలోచన నీకు ఎందుకు రావాలి? ఎక్కడికి పారిపోడు, నేను దొంగను కాదు. ఎవరంటారండి అలాగా? దొంగలే అంటారు. పారిపోయేవాళ్ళని నేను పారిపో అంటారు. అంతేగాని ఎందుకు పారిపోతావు అసలు నువ్వు? అసలు పారిపోయేవలసిన అవసరం వచ్చింది లేదు కదా. ఎప్పుడైతే సిబిసిఐడి చేతుల్లో ఉన్నావో, ఎప్పుడైతే సిపిఆర్ఎఫ్ చేతిలో ఉన్నావో, ఎప్పుడైతే పోలీస్ కట్టడిలో నేను ఉండమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందో నువ్వెక్కడ పారిపోతావు? నువ్వు పారిపోతే మాత్రం పోలీస్ శాఖ అంతా తిరుగు కుదా. అందువల్ల సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా తల తోక లేని మాటలు మాట్లాడతారు. ఎందుకు పారిపోరు అంటే ఎందుకు వెనకేసుకు రావాల్సినంత అవసరం ఏంటి? ఒక పక్కన తప్పు చేయనప్పుడు నేను సహకరిస్తాను అన్నటువంటి వ్యక్తిని వెనకేసుకు రావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందంట? అసలు ఆ రోజు వివేకానంద రెడ్డి చచ్చిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని మాట్లాడండి, దీన్ని మాత్రం తప్పకుండా సిబిసిఐడికి అప్పచెబుతాం. అవును, ఇక్కడ పోలీసులు కాదు, సిబిసిఐడికి అప్పచెప్తాం. అప్పుడు ప్రభుత్వం లేరు కదా, నాన్నగారు లేరు, నాకు చిన్నాయి బాబాయ్ కూడా లేకుండా చేస్తాడు ఆ దుర్మార్గుడు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడు. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఈ సజ్జల గిజ్జల ఎవరు మాట్లాడలేదు కదా. అప్పుడు మాట్లాడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఎవరు? మన విజయసాయి రెడ్డి. ఇప్పుడు విజయసాయి రెడ్డి సోదరు లేడు, ఆయన 2 ఫోన్లు పోయి అని మాస్టర్ ప్లాన్ వేసి మొత్తం అన్ని తప్పించేసుకున్నాడు. 2 ఫోన్లు పోయి అని చెప్పడమాట. ఈ గొడవ ఏది స్టార్ట్ అవ్వకముందు ఫోన్లు పోయాయి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన లేదు. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు? ఆయన కాదు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఇంకెవరో సజ్జలో ఎవరో ఉంటున్నారు అన్నమాట. అంతేగాని ఈయన విజయసాయి రెడ్డి గారు మాత్రం ప్రాధాన్యత లేదు. ఎవడు? జగన్మోహన్ రెడ్డి చాలా మొండివాడు అన్నమాట. తన మనసులో ఉంటే ప్రాణం ఇచ్చేస్తాడు, లేదా ప్రాణం తీసేస్తాడు. వాళ్ళు ప్రాణం తీసే పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ఉన్నాడు. ఆయన తెలుసు కదా, ఆయన మొండిగా ఉంటుంటే చెప్తే ఆయనకే నష్టం. అందుకని కీప్ క్వైట్గా ఉన్నాడు అన్నమాట. ఎవరు? విజయసాయి రెడ్డి. మిగతా వాళ్ళు చెప్పింది ఏం చెప్తారు? ఏం చెప్తారండి? ఇప్పుడు రోజా చెప్పగలదా? నాని చెప్పగలడా? కొడాలి నాని చెప్పగలడా? ఏం చెప్తారండి వీళ్ళు ముందేం చెప్పారు? హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పన్నారు? ఇప్పుడు హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పన్నారండి? ఉండదు ఉన్నాడు చెప్తే అసలు కేసులు ఉండే కాదు కదా. అంటే అసలు మీకు ఎందుకు ఆ భయం, మీకు ఎందుకు ఆ బెరుగు? మీకు దీంతో సంబంధం లేకపోయినట్టయితే మీరు ఎంత పారిపోవాల్సిన అవసరం, ఎంత దొంగోళ్ళ దాక్కోవాల్సిన అవసరం లేదు కదా. ఉండదు కదా. డెఫినెట్గా అవినాష్ రెడ్డిని ఏదో ఒక టైంలో మొత్తం తప్పకుండా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ తప్పదు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.